అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా చక్కగా ఉంది. సో, ఎన్నెన్నో విషయాలను నేర్చుకుంటూ, ఆ విషయ జ్ఞానాన్ని మనము కూడా తెలుసుకుంటూ, మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా గడుస్తూ వస్తోంది. మేమైతే గనక ఈ జ్ఞానాన్ని అందుకొని చాలా చాలా ఎనర్జిటిక్‌గా మా జీవితాల్ని కూడా మార్చుకునే చక్కటి అవకాశం దొరికిందని హ్యాపీగా ఉన్నాం. సో, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌ని మరి స్టార్ట్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్ మన కొరకు మరి వారి విషయ జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి అంటే కంప్లీట్ మ్యాన్. ఏంటి కంప్లీట్ మ్యాన్? ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు పత్రి గారు? సో, ఏ విషయాలలో కంప్లీట్ మ్యాన్ అయ్యారు? ఏదో నేనెప్పుడు చెప్తుంటాను కదా! ఏదో ఒక్క విషయం నేర్చుకొని, ఒక్క విషయంలో కంప్లీట్ మ్యాన్ అనేది ఎప్పుడు కూడా అది ఫుల్‌ఫిల్ అవ్వదు. ప్రతి విషయంలో అడుగడుగునా ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటారో ఆయన, ఎంత అవేర్‌నెస్‌గా ఎరుకుతా ఉంటారో. సో, మరి అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దగ్గరగా ఉండి చూసిన వారు ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా సీనియర్ మాస్టర్స్. సో, వారి ఆధ్వర్యంలో మరి మనం ఆ విషయ జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. సో, మరికేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మాధవి గారు సిద్ధంగా ఉన్నారు. సో, మేడం వెల్కమ్ మేడం మీకు. ద కంప్లీట్ మ్యాన్ అనే నమస్కారం. ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే మేడం. మొట్టమొదటిగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్న గురు దంపతులు పత్రి సార్కి, పత్రి మేడంకి, మరి ధ్యాన సాధనలో, జ్ఞాన సాధనలో ఎన్నో మెలకువలు నాకు నేర్పిస్తున్న తటవర్తి వీరరాఘవరావు సారు, రాజలక్ష్మి మేడంకి, ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ, నాకు ఇంత చక్కగా అవకాశాన్ని ఇచ్చిన ఇందుమతి మేడంకి, కంప్లీట్ మ్యాన్ జూమ్ సెక్షన్ కి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు మాస్టర్స్. నా పేరు మాధవి. సో నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. పత్రి సార్తో నిజంగా ఒక మనిషి చూడండి, బ్రతకడం అనేది ఒక కళ అంటారు, జీవితం అనేది ఒక ఆట పాట అంటారు. కానీ ఈ విషయము గురువులు మనకు చెప్పేంత వరకు తెలియదండి. ఈ జ్ఞానం అనేది లేకపోతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బయట ప్రపంచంలో జీవితం అనేది ఒక దుర్భర జీవితం అని, చనిపోవడాలు, కొట్లాట్లు ఇవంతా ఉన్నాయి. మనం ఆ సుడిగుండంలో పడకుండా ఎంతో హ్యాపీగా ఉంటున్నాము అంటే అది కేవలం గురువు ఇచ్చిన జ్ఞానమే అండి. నా జీవితానికి వస్తే, నేను ఇంజనీరింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తూ ఉన్నాను గానీ, అంటే నా జీవితంలో కష్టాలు, బాధలు అనేవి ఏమీ లేవు గానీ, ఎందుకో కొంచెం భయంగా, ఏ చిన్న విషయము కనపడిన భయపడిపోతూ, టెన్షన్ పడుతూ, నేను టెన్షన్ పడేది గాకుండా, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా టెన్షన్, అటువంటి పరిస్థితిలో ఉన్న నా జీవితంలోకి మ్యారేజ్ అయిందండి నాకు ప్రొద్దుటూరులో. అక్కడ ఈ ధ్యానం గురించి అనసూయ మేడం అని ఆ మేడం చెప్పారు. ఇలా మనకు చూడండి, కర్మ అనేది ఎప్పుడు కంప్లీట్ అయితేనే భగవంతుడు ఒక గురువుని, ఒక సద్గురువుని మనకు తెలియజేసేటట్లు చేస్తాడు. అది మా ఒక తెలిసిన మనిషి చెప్పడం ద్వారా కావచ్చు, లేదా ఒక పాంప్లెట్ ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంగా ఆ గురువుని మనకు పరిచయం అవుతుంది మన కర్మ దగ్ధమైనప్పుడు. అలాగా నేను బాబు కడుపులో ఉన్నప్పుడు వేరే మేడం చెప్పున్నారు, భగవద్గీత వింటే మంచిదిగా ఉంటుంది అని. సరే అని అక్కడ విన్నాను. వింటూనే విని అయిపోయి ఇంటికి పోయేటప్పుడు వేరే మేడం, ఇక్కడ మేడం ధ్యానం అనేది నేర్పిస్తారు, ధ్యానం చేస్తే మీరు గర్భంగా ఉన్నారు కాబట్టి నార్మల్ డెలివరీ అవుతుంది, ఒక మంచి బిడ్డకు జన్మనిచ్చిన వారు అవుతారు అని చెప్పింది. ఇంకా మనిషి సహజంగా ఏం చేస్తారు, లాభం అనేది ఏదైతే ఉంటుందో దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అలాగా సరే అని ఆ మేడం చెప్పడము, మళ్ళీ ప్రొద్దుటూరులో జయా మేడం, వీళ్ళంతా నాకు అసలు ధ్యానం అంటే ఏంది, అసలు ఎలా ధ్యానం చెయ్యాలి అని ప్రతిరోజు వాళ్ళకి తెలిసిన గైడెన్స్ అన్ని చెప్తూ ఉన్నారు. అంటే చూడండి, మనకు ఆ గురువు ఫస్ట్ సారి ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు నేను
పత్రి సార్‌ని చూసానండి. నిజంగా పత్రి సారు ఒక అది చెప్తుంటారు గదా! మామూలుగా ఒక యోగిని అర్థం జేసుకోవాలంటే యోగులకే అర్థమవుతాయని. సామాన్య మనుషులకు పత్రి సార్ ఎలా కనిపిస్తారు? మనకున్నట్టే ముక్కు, కాళ్ళు, చెవులు ఉన్నాయి గదా! అనుకుంటారు కానీ, ఆయన ఒక శక్తి. ఆ పవరు, ఈ ఎనర్జిటిక్‌గా అసలు మనలాగే సింపుల్ డ్రెస్సు. కాకపోతే ఆ మనిషిని చూస్తాంటే ఎంత అద్భుతము, ఎంత ఆప్యాయత, ప్రేమ, కరుణ అంటే అది ఆ ఫేస్ చూస్తానే అది ఎందుకో అండి నాకు తెలియదు. అంటే నా జీవితంలో గాని పత్రి సార్ డెసిషన్ అనేది నాకు చాలా యూ టర్నే అయిందండి. సారు అసలు నేను వంట చెయ్యడం గాని, పత్రి సార్‌ని చూసి చాలా నేర్చుకున్నాను. మామూలుగా అయితే మనము ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. జనరల్ లైఫ్‌లో అన్నము, కూర ఎట్లంటే అట్లా పెట్టేస్తాము. కానీ పత్రి సార్‌ని చూసి నేను ఏం నేర్చుకున్నానంటే, నెయ్యి కానీ, ఒక పప్పు కానీ ఏదైనా వేసేటప్పుడు సారు ఇట్టా గెంటెతో తీసుకొని కిందంతా ఇట్టా ఆంచి మళ్ళీ వేస్తారనమాట. మధ్య మధ్యలో డ్రాప్స్ పడటం అట్లంతా ఏం చేయరు. సో, అట్లా అది చూసి నేను నేర్చుకున్నాననమాట. అంటే ఇప్పుడు నా లైఫ్‌లో గాని కూర వేసేటప్పుడు అది నాకు పత్రి సార్ చేసిందే గుర్తొస్తుంది. అంటే అక్కడ చూసి నేర్చుకోవడం ద్వారా మన లైఫ్‌లో గాని అది చేయడం ద్వారా ఎంత యూజ్ ఉంటుంది అనేది ఒక పద్ధతిగా, రిథమ్‌గా ఉండడము అనేది ఆ సార్‌ని చూసి నేను నేర్చుకున్నానండి. ఇంకా నా డెసిషన్ మేకింగ్ అనేది ఇప్పుడు నాకు తెలియక పీహెచ్‌డీలో గాని అంటే ఆడ చేరదామా? వద్దా? అనేది ఒక కాలేజీలో పత్రి సార్ ప్రొద్దుటూరుకొచ్చున్నారు. అంటే ఇంట్లో సహజంగా ఏమనుకుంటారంటే లేడీస్ దూరంగా పోవడం ఎందుకు అనేది జనరల్‌గా ఆలోచిస్తారు. అప్పుడు నాకు డెసిషన్ మేకింగ్ తెలియలేదు. సారు ప్రొద్దుటూరుకొచ్చినప్పుడు నేను అడిగాననమాట. సార్ ఇట్లా పీహెచ్‌డీ సీట్ వచ్చింది. మరి జాయిన్ కావాలా? వద్దా? అంటే సార్ జాయిన్ కామ్మా అన్నారండి. సో, జాయిన్ అయ్యాను. అది ఒక యూ టర్నే అయిందండి నా లైఫ్‌లో. ఒక యోగీశ్వరుడైన గురువు మనకు చెప్పినప్పుడు ఇప్పుడు సహజంగానే తీసుకోండి. 10 అంతస్తుల మిద్ది పైన మనమున్నప్పుడు కింద అంతస్తులో ఏం జరిగేది సహజంగా తెలిసిపోతుంది. అలాగా యోగీశ్వరుడు ఆయనకు తెలుస్తుంది ఏది అనేది. సో, నేను ఏమి ఆలోచించలేదండి. రిజైన్ చేసేసి పీహెచ్‌లో జాయిన్ అయినాను. ఇప్పుడు చూడండి మనము గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటించినప్పుడు ఏమేమి రిజల్ట్స్ ఉంటాయనేది మనం తిరుమల యూ టర్న్ ఎట్టయిందో నా లైఫ్ యూ టర్న్ అయిందండి. అక్కడికి వెళ్తూనే చూడండి ఎన్ని లాభాలనేది నేను అనుభవంతో అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అక్కడికి ఎంటర్ అవుతానే వుమెన్ సైంటిస్ట్ అని నాకు అవార్డ్ రావడము. 20,30,000 అమౌంట్ శాంక్షన్ కావడము. ఒక్క రూపాయి లేకుండా గవర్నమెంట్ అంతా పెట్టుకోవడము. చూడండి మళ్ళీ, మళ్ళీ ఉందా లేదా అంటే నా ముందు సంవత్సరము లేదు ఆపర్చునిటీ. నాది అయిపోయిన తర్వాత గాని లేదు. ఆ ఇయరే ఆపర్చునిటీ ఉన్నింది. మరి చూడండి ఒక యోగీశ్వరుడు మనం ఏముందిలే సార్ చెప్పిందని నెగ్లెక్ట్ చేసునుంటే, నేను ఇది రిజల్ట్ అంటే సార్ అందుకనే చెప్తూ ఉంటారు. నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నంత అని. యేసు ప్రభువు గాని అంతే గదండీ! ఆయన వెళ్తూ ఉంటే ఆ పరదా తాకిన ఆయన క్యాన్సర్ పోతుందన్న ఆయనకు పోయిందంట. ఆయనది తాకితే నాకేమొస్తుంది అన్న ఆయనకు అట్లానే ఉన్నిందంట. అంటే గురువు మీద మనం ఎంత నమ్మకము, భక్తి కలిగి ఉంటామో అంత రిజల్ట్ మనకొస్తుందండి. అది జస్ట్ ఎంత యూ టర్న్ అంటే ఒక తిరుమల బస్సు నాకు అది అంటే ఆ ముందు జీవితం గాని ఉంది. కానీ కానా, పీనా, సోనా తిన్నాము, ఉన్నాము అనే గాని అది ఒక జీవితమా అండి? ఆ జీవితానికా మనము ఇంత మానవ జన్మను ఎత్తి వచ్చింది. మరి ఎంతో విలువైన అసలు ఈ పత్రి సార్ చెప్పే జ్ఞానము లేకపోతే ఎంతమంది జీవితాల్లో ఆ వెలుగు అనేది లేకుండా ఉండేది. ఆయన ఎంత అంటే మనం జనరల్‌గా చూస్తూ ఉంటామండి. ఎంతో మందికి డబ్బుంటుంది. అన్నీ ఉంటాయి. జీవితంలో ఆనందం అనేది ఉండదండి. అది డబ్బిస్తే, కోట్లిస్తే వచ్చేది కాదండి. ఆత్మ గురించి వచ్చేదే సచ్చిత్తానంద స్వరూపం. సత్యమైనది, చైతన్యవంతమైనది, ఆనంద స్వరూపమైన ఆత్మ గురించి చెప్పింది మనకు గౌతమ బుద్ధుడు వాళ్ళున్నప్పుడు మనం లేమండి.
వాళ్ళంతా వాళ్ళు ప్రచారం చేశారు. కానీ పత్రి సారు వచ్చిన తరువాత అసలు 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 సార్ ఒక్క విషయమే అడుగుతారు ఎప్పుడు. ఇప్పుడు 2 రోడ్స్ ఉన్నాయి. మనం ఎలా వెళ్ళాలి అనేది ఒక డైరెక్షన్ ఇస్తే కదా తెలిసేది. అలాగా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు చెప్పేది, నువ్వు శరీరం కాదు ఆత్మవు. దానికి ఎగ్జాంపుల్ రాఘవరావు సార్ భీమవరంలో కోట్లు సంపాదిస్తా అన్నారు బిజినెస్ చేస్తూ. సార్ అక్కడికి వెళ్ళాలంటే ఈడు ఎవరో ఉండాలని. అప్పుడు రాఘవరావు సార్ పరిచయం అయిన తర్వాత సారు ఈ పరిచయం అయినప్పుడు చెప్పారంట, సార్ నేను ఇవన్నీ సేవలు ఆధ్యాత్మికంగా మంచినీళ్ళు ఇవ్వడము, పింఛన్లు ఇవ్వడము, టైలరింగ్ అవంతా నేర్పియడము మా మేడం నేను అంటే, ఇది నీ ఆత్మ వెంట వచ్చేది కాదు. నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో ఆ జ్ఞానమే నీ వెంట వచ్చేది. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు అన్ని క్లియర్ కట్గా చెప్పడము. సార్ చెప్పిందే కాకుండా సారు మేడం ఎన్నో పుస్తకాలు తిరిగేయడము, అసలు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి, మన శ్వాస అంటండి లోపలికి పోయి పంచ ప్రాణాలుగా విడివడి ఎన్నో వాయువులుగా అది లోపల డివైడ్ చేసుకుంటుందంట. అది మనకేం తెలుస్తుందండి, మనం గాలి పీలుస్తాండము వదలుతాండం అంతే తప్పించి లోపల ఏం జరుగుతుందని. అప్పుడు మేడం రాజలక్ష్మి మేడం లైబ్రరీలో బుక్స్ అంతా ఉంటే అసలు ధ్యానం అంటే ఏంది, ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎస్ పత్రి సార్ చెప్పింది కరెక్ట్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అనేది మనము కోరికలు నెరవేర్చుకునేదానికి కాదు. పత్రి సార్ చెప్పింది కరెక్ట్. ధ్యానం అంటే భగవంతుణ్ణి చేరుకునే ఏకైక మార్గము ధ్యానము. అప్పుడు అంటే చూడండి, మనము ఏదైనా సరే పైకి రావాలి అంటే మనకన్నా ముందు వాళ్ళు ఏది ఫాలో అవుతున్నారో అది చేస్తే చాలండి, ఆటోమేటిక్ గా మనం పైకి వచ్చేస్తాం. అలాగా సారు మేడము సార్ చెప్పింది విన్నారు, మళ్ళీ గ్రంథాలు ఉపనిషత్తులు కానీ చదివి ఎస్ ఇంతకన్నా రాఘవరావు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, పత్రి సారుకు మించిన జ్ఞానం చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆత్మ గురించే లాక్డౌన్ టైం పీరియడ్ లో చూడండి, సారు 99% ఆత్మ గురించే. అసలు మనము చూడండి, పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం లేకపోయింటే నాకు గాని అండి ముందు ఎవరైనా చనిపోయినా అది ఏదో ఆత్మలాగా దయ్యంలాగా అంటే మనం సినిమాలు చూస్తూ ఉంటాం కాబట్టి మన ఇమాజినేషన్ అలాగా, అది మా చనిపోయిన వ్యక్తి వచ్చి మనతో ఏవంటే అవి. కానీ పత్రి సార్ ఇచ్చిన ఆ జ్ఞానం వల్ల ఇప్పుడు చూడండి సారు, నేను ముందు నేను యాక్చువల్ గా ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. పిల్లలకు కూడా అంటే నా వృత్తి రీత్యా నేను చదువు చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ ఎంతో మనసు చంచలమైంది ఆందోళనగా ఉంటారని ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పుతూ శాకాహారం యొక్క విశిష్టత కూడా చెప్తూ ఉంటానండి. అంటే చెప్పడం వల్ల ఏమి లాభము అంటే పత్రి సార్ చూడండి, ఆయన నుంచి మనం నేర్చుకోవాలండి. సార్ ఏం చేస్తున్నారు, సార్కి మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్. సార్ గవర్నమెంట్ జాబ్ చేసుకొని పిల్లలు భార్య హ్యాపీగా ఉండొచ్చు. కానీ అందుక సార్ వచ్చింది భూమి మీదకు, నేను నా డ్యూటీ ఇది కాదు, నేను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ధ్యానం చేకూర్చాలి, శాకాహారం యొక్క విశిష్టతను తెలియచేయాలి, మూగ జీవాన్ని కాపాడాలి, దానికి నేను వారా పుచ్చుకొని వచ్చాను అని ప్రతి ఒక్కరికి తెలియచేయడం. మరి సార్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏదన్నా ఇవ్వాలి అంటే పోతాది అయిపోతాది అనుకుంటాం కానీ లోకానికి మనం సేవ చేస్తే లోకేశుడు మనకు సేవ చేస్తాడు అనేది సార్ని చూసి నేర్చుకోవాలండి. మరి సార్ దగ్గర సార్ చెప్తూ ఉంటారు దగ్గర, నా దగ్గర డబ్బు లేదు కానీ నా దగ్గర సమయం ఉంది, నా దగ్గర బుద్ధి ఉంది, నేను ఎన్నో వేల పుస్తకాలు చదివిన ఆ జ్ఞానం ఉంది, దాన్ని నేను ఇస్తున్నాను. సో అంటే రూపాయి డబ్బు లేకపోయినా సారు ఆ బస్సుల్లో ఎంత కష్టపడి ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియజేశారంటే, ట్రైన్ లో అయితే నిలబడుకొని అంత కష్టపడి లోకానికి సేవ చేయడం. అంటే వేరే ఇంట్లోకి పోయినప్పుడు అరుగు మీద కూర్చునే వాళ్ళంట సారు. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు తట్టి బయటకు వస్తే, ఏం సార్ ఎప్పుడు వచ్చారంటే ఇప్పుడే వచ్చాను అని చెప్పి వాళ్ళకి ధ్యానం చెప్పే వాళ్ళంట. మరి చూడండి, అంత కష్టపడి అంటే అంత
సార్ యొక్క చెప్పడం ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు అంటే అది సారిచ్చిన జ్ఞానమే కదండి. మరి అంతగా లోకానికి సేవ చేసి అంటే నీలోనే భగవంతుడు ఉన్నాడు, ఎక్కడా లేడు, శ్వాస రూపంలో నీలోనే అణువణువున ఉన్నాడు. ఆ మూగ జీవాలు భగవంతుని స్వరూపాలు. సో మనము ఇప్పుడు చూడండి, మన శరీరం ఉంది. ఆ శరీరంలో చెయ్యి గిచ్చినా, కాలు గిచ్చినా, ఎక్కడ గిచ్చినా నొప్పే మనకు. అలాగా ఈ భగవంతుని స్వరూపం ఈ సృష్టి అంతా. మరి ఆ సృష్టిలోని మూగ జీవాల్ని మనం చంపడం ద్వారా సో ఆయనకు బాధ కదా, ఆయన స్వరూపమే కదా. సో ఏం చెప్తున్నారు భగవద్గీతలో? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ అంత్యమేవచ. ప్రతి ఒక్కరిలో నేనున్నాను. సో అంటే మేకను కోడిని హింసించిన నన్ను హింసించినట్టే. మరి ఆ జ్ఞానం మనందరికీ తెలిసింది కాబట్టే సారు చెప్పడం ద్వారానే మనము ఆ మూగ జీవాల జోలికి పోవడం లేదు. నేను తెలియనంత వరకు అంటే మరి ఏం లపలపా తినేదాన్ని కాదు, కానీ 1 or 2 పీసెస్ తింటూ ఉన్నానండి. సార్ ఇచ్చిన జ్ఞానము, రాఘవరావు సారు బుక్ శాకాహారమే మానవాహారం బుక్ చదివినప్పుడు అరే ఇంత హిస్టరీ ఉందా దీంట్లో, అరే తెలియక ఎంతమంది తింటున్నాం, నేను తింటున్నాను అని మా కుటుంబంలో మొత్తం మార్చేసామండి, సామాన్లతో సహా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను వేరే పని మీద బయటకు వెళ్ళుంటే ఆ శాకాహారం బుక్స్ ఇవ్వడం కానీ, ధ్యానం చెప్పడం కానీ, ఎవరు ఏ ప్రాబ్లమ్స్ తో ఉన్న ధ్యానమే. సార్ అంటూ ఉంటారు కదా పత్రి సారు. సో ఆవు కథ అని ప్రతిదానికి, ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాయాలంటే ప్రతిదానికి ఆవు కథ అంట. అరే నువ్వేందిరా ప్రతిరోజు ఆవు కథ అంటున్నావు, ఏరోప్లేన్ గురించి రాయంటే నేను ఏరోప్లేన్ లో వెళ్తున్నానండి, మళ్ళీ కింద దిగానండి, కింద దిగితే 2 ఆవులు ఉన్నాయండి, ఆవు పాలు ఇస్తుందంటే. అంటే ఇప్పుడు చూడండి, సారు ప్రతి దాంట్లో సమతా స్థితిలో ఉండాలి అని అంటారు. అనడమే కాకుండా సార్ జీవితంలో కూడా అది ఆచరించి చూపించారు. చూడండి, సార్కి లిమ్కా బుక్ రికార్డ్స్ అవన్నీ వచ్చినా ఒకే స్థితిలో ఉన్నారు. ఆ టీవీ నైనోడు అజ్ఞానంతో అవివేకంతో అట్లా ఇట్లా అని ఏమన్నా సరే సారు వాళ్ళలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే, అతన్ని ఏమి అనద్దండి అని సారు ఇప్పుడు ఇలా అన్నప్పుడు కానీ సమస్థితిలో ఉన్నారు. అదే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, మనము సమస్థితిలో అనడం కాదు, నిరూపించి చూపించారు పత్రి సార్. రెండిట్లో ఒక్కటేగా ఉండడం. సో అంటే ఒక గురువుని ఎప్పుడూ దూషించకూడదండి. ఆయన మనలా కానా పీనా సరే. ఇప్పుడు మామూలుగా జనాలు ఏం చేస్తున్నారు మనలాగా అంటే, నా గురించి చెప్తున్నాను, మనం ఏదో వీలైనంతగా మనకు పరిధిలో చెప్తున్నాం. సారు చూడండి, భార్య పిల్లల్ని చూసుకుంటూ ప్రపంచమంతా అంటే ఇంత మందికి ధ్యానం తెలిసింది అంటే సార్ ఎన్ని ఊర్లు తిరుగుంటారు. ఇప్పుడు ఒక ఊరికి పోయి వస్తేనే అబ్బా అలసిపోతాం అది ఇది అంటాం. సారు కరోనా టైం పీరియడ్ అప్పుడే అండి ఇంట్లో ఉనింది. అప్పుడు ఆ సార్ అంటున్నారు, అందరు నన్ను రెస్ట్ తీసుకోండి అంటూ ఉన్నారు, కానీ నేను రెస్ట్ తీసుకున్న దానికి భూమి మీదకి రాలేదు. నేను ప్రతి ఒక్కరికి నా జ్ఞానాన్ని పంచడానికి వచ్చాను. ఈ కరోనా టైము వెధవలకు వెధవ, మంచి వాళ్ళకు మంచిది అన్నట్టు నాకు ఇప్పుడు రెస్ట్ దొరికింది. హ్యాపీగా సినిమాలు చూసుకుంటూ, హ్యాపీగా నచ్చింది చేసుకుంటూ, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. అంతే కదండి. కరోనా ఈ ధ్యానులకు దైవం, ఈ రాక్షస మార్గంలో ఉన్న వాళ్ళకు దయ్యం లాగా మారింది అనమాట కరోనా. సో కాబట్టి మనం ప్రతి ఒక్కరం అండి చూడండి, ఇప్పుడు మనకు ఒక గురువు అనేది పత్రి సార్ ఆ జ్ఞానాన్ని నేర్పియకపోతే, ఇప్పుడు 2 ఉన్నాయండి ఒడ్డులు, ఒక ఆనకట్ట మధ్యలో ఉంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోవాలంటే ఆనకట్టే మనకు. అలాగా మనం మానవుడుగా ఉన్న మనము మాధవుడిగా ఎదగాలి అంటే ఒక గురువు కావాలి. ఆ గురువు మనకు ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే ఆ భగవంతుడు నచ్చిన వాళ్ళకు గురువు ఏదో ఒక రూపం, అంటే పత్రి సార్ అంటారు కదా, సో శిష్యుడు తనకు తానుగా రెడీ అయి ఉంటే గురువు అనేవాడు శిష్యుడి దగ్గరికే వస్తాడు అని. అంటే మనకు చూడండి,
ప్రతి దాంట్లో ఇప్పుడు ఎట్లా తినాలి, ఎలా మాట్లాడాలి, సో ఒక పని చేసేటప్పుడు ఎలా అబ్జర్వ్ చేయాలి, సో మన శరీరానికి ఎంత టైం కేటాయిస్తున్నాము, ఆత్మకు ఎంత టైం కేటాయిస్తున్నాము అనేది ఈ ఈ జ్ఞానము మరి గురువు ఇవ్వకపోతే మనకెలా తెలుస్తుందండి? సో అంత గొప్ప గురువండి. సార్‌ని చూసి చూడండి, పుట్టుక ఒక సంబరమే, చావు ఒక సంబరమే. ప్రతి ఒక్కరికి చాక్లెట్‌లివ్వాలని చెప్పారు. అది ఆచరించి చూపిచ్చారండి పత్రి సారు. చూడండి ప్రతి ఒక్కరు సెలబ్రేషన్స్, ఈ శరీరము పాత వస్త్రాన్ని వదిలి మనం స్నానం జేసి, కొత్త వస్త్రాన్ని వేసుకున్నప్పుడు ఎంత ఆనందమో సార్ బాడీ వెకేట్ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊరికి వెళ్తామండి. వారం రోజులు ఉండేసని వస్తాం. ఆడ పని అయిపోయుంటుంది. తొందరగానే తిరుక్కుంటాం. అలాగా నేను ఇన్ని సంవత్సరాల వరకు భూమి మీద ఉంటాను అన్నారు. మనం వర్క్ అయిపోతే ఎలా మనం రిటర్న్ అయిపోతాం. మా సార్ వర్క్ ఇక్కడ అయిపోయింది. ఇంగ పైలోకాలు ఏ వర్క్ ఉందో. సో, అలాంటప్పుడు ఆ బాడీ వెకేట్ చేసినప్పుడు సో, మరణము కూడా ఒక సంబరమే. ముందంటే అండి నాకు పాముని చూసినా, ఏం చూసినా భయంగా ఉన్నిందండి. సార్ ఒక వీడియోలో చెప్పారు. పామొస్తే మనకు ఎందుకు భయపడాలి? అది మన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ఇచ్చేదానికి ఒక అది ఒక కొలమానము. మనం భయపడేది దేనికి? నీ కొత్త శరీరాన్ని నువ్వు శరీరంలో నుంచి బయటకొచ్చేదానికి అది అవకాశం ఇస్తాంది. ఇంకో కొత్త శరీరాన్ని తీసుకోవచ్చు అని చెప్పారు. అదే మామూలుగా అయితే మనం ఆ విషయానికి ఎంత భయపడిపోతామండి. అంటే ఇంక మళ్ళీ ఇంకా నా జీవితంలో ఏదైనా కాలేజెస్ గాని, ఏదైనా డెసిషన్ మేకింగ్‌గా ఉన్నప్పుడు నాకు అంటే చెప్పాను గదండీ! ఇలా 2 మార్గాలున్నప్పుడు ఏది తీసుకోవాలి అని మనకు తెలియనప్పుడు నేను అంటే మనం ధ్యానం చేసే మనము మన సమస్యలు పరిష్కారం తెలుసుకోవాలి. కాకపోతే అప్పుడు నాకు ఆ జ్ఞానం లేక పత్రి సార్ ఏదన్నా మనకు సార్ ఇలా చేయడం, ఇలా అని నాకు అడగాలనిపించినప్పుడు చుట్టూరు ఆ సరౌండింగ్స్‌లోకి సారు వస్తూ ఉంటారు గదండీ! ఆ పిరమిడ్స్ ఓపెనింగ్ అనో లేకపోతే ఆహ్, ర్యాలీలను అవన్నీ అంటే సారు అట్టా విజిట్ చేసినప్పుడు పలానా ప్లేస్‌కొచ్చినప్పుడు అని తెలిసినప్పుడు నేను వెళ్ళేదాన్నండి. వెళ్ళి సార్ ఇలా ఈ ఈ పని చేస్తున్నా అని చెప్పినప్పుడు సార్ నాకు సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. అలానే చేస్తూ ఉన్నప్పుడు మనము ఎలా అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఏమీ తెలీదండి. తల్లికి అన్నీ తెలుస్తుంది. సో, అలాగా ఒక గురువు మనకు ఒక మార్గాన్ని అందిస్తాడు. ఈ వేలో నువ్వెళ్ళు. ఈ వేలో మంచిగా ఉంటుంది అని. అలాగా నాకు ఎన్నో నేను అడిగినప్పుడు సారు ఎన్నో క్లారిటీ ఇచ్చారనమాట. సో, ఇలా చేస్తే బావుంటుంది అని. అంటే ఇంకొకటి నేను పత్రి సార్ నుంచి నేర్చుకునిందేమంటే నేను నాకు పీహెచ్‌డీ చేసేటప్పుడు వుమెన్ సైంటిస్ట్ అవార్డ్ వచ్చిందండి. అక్కడ ఇంటర్‌వ్యూస్‌కి స్టేట్స్ వెళ్ళాలి. అప్పుడు నాకు సిక్స్త్ మంత్ మదనపల్లిలో నేను చేసేది. అప్పుడు ఏమైందంటే పత్రి సారు వచ్చున్నారని నాకు తెలిసింది. వేరే ఇంటికొచ్చున్నారు అని. సో, అప్పుడే నేను కాలేజీ నుంచి వచ్చాను. ఇంకా పరిగెత్తా, పరిగెత్తా వెళ్తున్నాను. అంటే ఎందుకు పరిగెత్తున్నానంటే సార్ ఇంగ వెళ్తూ ఉన్నారు కార్‌లో ఇంగ వెళ్ళే టైం అయింది. ఇంగ 5, 10 మినిట్స్‌లో ఎళ్ళిపోతారని. నేను అంటే స్టేట్స్‌లో ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పారనమాట. అప్పుడు సిక్స్త్ మంత్స్ ప్రెగ్నెన్సీ. మరి వెళ్దామా? వద్దా? అనేది డెసిషన్ మేకింగ్‌గా ఉన్నింది మళ్ళీ అగైన్. సో, అలాంటప్పుడు నేనేం చేశానంటే, సార్ ఇంగ వెళ్ళిపోతారు అని తొందరగా అంటే పరిగెత్తా, పరిగెత్తా వచ్చి గస తీర్చుకుంటూ ఉన్నాను. సార్ ఫస్ట్ ఏం చేశారంటే, "నువ్వు ఫస్ట్ ఫుడ్ తిను, మళ్ళీ మాట్లాడు" అన్నారు. నేను అప్పుడే మాట్లాడుతా అన్నాను. ఆ గసకు, ఆయాసంతోట సార్ మళ్ళీ వెళ్ళిపోతారు గదా! ఇటు స్టేట్స్ డెమో ఉంది సార్. మరి సిక్స్త్ మంత్స్ ప్రెగ్నెన్సీ మరి వెళ్ళాలా? రెస్ట్ తీసుకోవాలా? అని ఆయాసంగా మాట్లాడుతా అన్నాను. స్పీడ్‌గా వచ్చిన దాంతో. సార్ ఫస్ట్ ఫుడ్ తీసుకోమ్మా మళ్ళీ మాట్లాడు అన్నారు. అంటే నాకొక్కటి తెలిసింది. మనం గాని నిజంగా అండి నాకు ఆ రోజు ఆ విషయం నుంచి సార్ నుంచి నేర్చుకున్నాను. సో, మనము మొండిగా ప్రతి ఒక్కరికి ధ్యానం, ధ్యానం గాదండి. ఫస్ట్ మన శరీరం కుదుట పడాలి. ఆహారం అనేది అంత వేస్తే, మళ్ళీ ధ్యానం గురించి ధ్యానం జేసేదానికి మనకు అనుకూలం దొరుకుతుంది. ఒక పక్క ఆకలితో మండిపోతూ ఉంటే, మనం ఎవరికే గాని ధ్యానం అలా గుడ్డిగా ఫాలో కాకూడదు. వాళ్ళు అన్నం తిన్నారా? లేదా? ప్రతి ఒక్కరిని అడిగి, మళ్ళీ వాళ్ళకు ధ్యానం గురించి చెప్పొచ్చు గానీ,
అట్లా మొండిగా మా పిల్లలతో గాని చెప్తూ ఉంటాను. మొండిగా మనం ధ్యానం అని ఫాలో కాకూడదు. వాళ్ళు అన్నం తిన్నారా? సో, లేదా ఆకలిగా ఉందా అని అడిగి మనం అలా చెయ్యాలి అని నేను పత్రి సార్ అప్పుడు చెప్పారు. "నువ్వు ఫస్ట్ తిను. అక్కడ ఇడ్లీలు చేస్తున్నారు. ఇడ్లీ, వడ అది. ఫస్ట్ నువ్వు తినమ్మా. మళ్ళీ మాట్లాడు" అన్నారు. నేను తిన్న తర్వాత మళ్ళీ సార్ దగ్గరకొచ్చి, "సార్ ఇట్లా నేను డెమాన్‌స్ట్రేషన్‌కి ఇట్లా వెళ్ళాలనుకున్నా. బట్ 6th మంత్స్ అంటే నువ్వు రెస్ట్ తీసుకోమ్మా" అన్నారు. ఇంక అంతే అండి. నేను మళ్ళీ కాలేజీకి పోయి పర్మిషన్ లెటర్ పెట్టేసి నేను వెళ్ళలేదన్నమాట. అలా మనకు తెలియదు. ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లనా, అట్లా చేస్తే ఎట్లనా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు అద్దం ఉంది. ఇది మామూలుగా మనం బొట్టు పెట్టుకునే ప్లేస్ ఇక్కడని తెలుసు. కానీ అద్దాన్ని ఎందుకు ఫాలో అవుతాము? అద్దాన్ని ఎందుకు ఫాలో అవుతాము? అంటే రైట్ ప్లేస్ తెలుసు. అంటే రైట్ ప్లేస్ అంటే మనకు 2 రైట్ గానే ఉంటాయి. ఏది తీసుకోవాలి, ఏ వేలో వెళ్ళాలనేది మనకు తెలీదనమాట. అలాంటప్పుడు గురువు అద్దం లాంటి వాడండి. మనకు కరెక్ట్ వే, అద్దం ఎలా అయితే ఇక్కడ పెట్టుకో అని మనకు ఆ డెసిషన్ ఇస్తుందో, అలాగా గురువు మనకు ఒక రైట్ వేని చూపిస్తారు. సో, ఆ వేలో వెళ్తే మనకు కుల మార్గమే గాని ముల్ల మార్గం ఉండదండి. మనం అహంకారంతో, గర్వంతో సార్ చెప్తూ ఉంటారు గదా! కొందరి ఇళ్ళల్లకి వెళ్లి నేను ధ్యానం చెప్పేటప్పుడు ఇట్ట కాళ్ళు ఊంచుకుంటూ, "నువ్వేం ధ్యానం చెప్తావు? ఎట్టా? ఏమి?" అని అని అంటూ ఉంటారు. వాళ్ళ అహంకారం. మేడం రాజలక్ష్మి మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక ఆత్మజ్ఞానికి అహంకారం అనేది ఉండకూడదు అనేది. ఈ అహంకారాలు, మమకారాలు సార్ చెప్తూ ఉంటారు. పత్రి సారు. మమకారం అనేది కొంచెమే ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. జిలేబీ ఇష్టము. మనం ఎన్ని తింటాము? సో, ఎంత అవసరమో అంతే తింటాం. అలాగా సో, పిల్లల్ని చూసుకునేంత ఒక లిమిటెడ్ పిల్లలు అడ్డాల్లో ఉన్నప్పుడే పిల్లలు గడ్డాలొచ్చినా గాదు అని అంటారు గదా! ఒక సామెత. అలాగా మనము ఒక లిమిటెడ్ టైమ్ అంటే ఒక 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్ వరకు మనది బాధ్యత. మళ్ళీ వాళ్ళ డెసిషన్ అనేది వాళ్ళకి గాని ఫ్రీ ఇవ్వాలి. నువ్వు ఇదే చదువు, అదే చదువు, వాళ్ళందరికన్నా ఫస్ట్ రా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. వాళ్ళ అందరిలాగా నాకు ఫస్ట్ మార్కులు రావాలనుకోవాలి కానీ, అందరికన్నా నాకే ఎక్కువ రావాలి, వాళ్ళకంతా తక్కువ రావాలి అనేది ఉండకూడదు అని. నేను అప్పుడు సార్ నుంచి నేర్చుకున్నాను. మా పిల్లలకి గాని అదే చెప్తూ ఉంటాను. బాగా చదువుకుంటే మంచి మార్క్స్ ఒస్తాయి. అంతేగాని అందరూ అలా వెళ్ళాలి, నాకే మంచి మార్కులు రావాలి అనుకోవడము అలా అనుకోకూడదు అని. ఇంకా సారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి. అవసరమైతేనే మాట్లాడాలి. లేకపోతే సార్ వెంట ఎప్పుడు అన్నెసెసరీ వర్డ్స్ ఉండదు. సో, అప్పుడు నేను గమనించాను. అంటే మనం కూడా అంటే ఈ జ్ఞానం లేనప్పుడు ఆహ్, టక 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 మాట్లాడేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ గురువు చెప్తూ ఉంటాడో మనలో ఉన్న శక్తి వాక్కు ద్వారా సో, అంతా మనము కోల్పోతాము అని. అలా ఎప్పుడైతే చెప్పాడో కూరలో మనం ఉప్పేసుకున్నంతే అండి. అవసరమా మాట్లాడాలి. లేకపోతే ఎంత కామ్‌గా ఉంటే మనం సంపాదించుకున్న విశ్వశక్తిని అంత అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో డబ్బు ఎంత సేవ్ చేసుకుంటా అంటే మన అవసరానికి పనికొస్తుంది. వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేసుకునేస్తే మన అవసరం ఉన్నప్పుడు ఎలా యూజ్ చేసుకోలేమో, అలాగా మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నామండి. అంతో ఇంతో శక్తిని పెంచుకుంటూ ఉన్నాం. సో, ఆ శక్తి అనేది ఎప్పుడు మనము వృధా చేయకూడదు అని నేను సార్‌ని చూసి నేర్చుకున్నాను. ఇంకొక్క విషయం గాని అండి, సార్‌ని చూసి నేనింకా ఏం నేర్చుకున్నానంటే, సార్ ఎప్పుడైనా సరే మీటింగ్‌కొచ్చినప్పుడు ప్రతి ఒక్కరి చేత అండి మాట్లాడిస్తారు. మళ్ళీ లాస్ట్‌లో సార్ మాట్లాడతారు ఆ స్పీచ్. సో, అంటే మనకు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. 2 చెవులిచ్చారు. సో, ఎప్పుడు వినాలి. ఒక నోరిచ్చారు. అవసరమా మాట్లాడాలి. అంటే ఒక 10 నిమిషాలు టైమ్ ఇస్తే మనం మైక్ ఇచ్చారని ఒక అర్ధగంట మాట్లాడకూడదు. ఇచ్చిన టైంకి ఒక నిమిషం ముందే ఇవ్వడము సంస్కారము అని. అలాగా నేను సార్‌ని చూసి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర మనం నేర్చుకోవాలి. సార్ స్పీచెస్‌లో గాని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రతి పువ్వులోని మకరందాన్ని మనము ఎలా ఆ తుమ్మెద గ్రోలుతుందో అలాగా ప్రతి ఒక్కరండి మనము
ప్రపంచంలో అన్నీ తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఏమి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి. ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. సో, ఆ జ్ఞానాన్ని మనకు ఆ గురువులు చెప్పడం ద్వారానే నాకు తెలిసిందండి నా జీవితంలో. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే. సార్ టీవీ నైన్ ఉన్నప్పుడు వాళ్ళ అదే సార్ శిష్యులంతా సార్ మిమ్మల్ని అట్టన్నారు, ఇట్టన్నారంటే సార్ ఒక్క విషయమే చెప్పాడు. అతనిలో ఉండేది, నాలో ఉండేది అంతా ఒక్కటే. ఎవరిని తిడతావు? ఎవరిని కొడతావు? అని చెప్పారనమాట. అంటే అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కటే. సో, ఎప్పుడైతే మనము అలా తెలుసుకుంటామో, ప్రతి ఒక్కరిని మనం ఆత్మస్వరూపులుగానే భావిస్తాం. భగవంతుడే సాక్షాత్తు మన శరీరంలో ఎక్కడ గిల్లినా మనకెంత బాధో, అందరిని ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని దూషించినా, ఆ భగవంతుని దూషించినట్టే మనం మళ్ళీ ఆ కర్మను అనుభవించాలి అనే జ్ఞానాన్ని నేను పత్రి సార్ ద్వారా తెలుసుకున్నాను మాస్టర్స్. మరి నాకింత చక్కని అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా చెప్పారు. యాహ్! థాంక్ యూ. ఒక ఇక్కడ ఎలాగున్నారంటే మేడం గారు 2 కోణాల్లో ఉన్నారు. మనకి ఎగ్జాంపుల్‌గా ఏ విధంగా అంటే అవును. ఒక ప్రాపంచికమైన జీవితానికి సంబంధించిన ఆ విద్యను ఒకవైపు బోధిస్తూనే, వారు నేర్చుకుంటూనే, అలాగే ఒక ఆధ్యాత్మిక విద్య ఎలా ఉంటుందో వారి వారి నోటి ద్వారా మనం వింటుంటే మరెలా ఉంది చెప్పండి కదూ! యెస్. ఒక హ్మ్. స్పిరిచ్యువల్ పర్సన్ ఎలాగుంటారు? ఎలా మాట్లాడతారు? సో, తాము ప్రాపంచిక విద్యని ఎలా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు. సో, ప్రాపంచికంగా ఉంటూ భౌతికమైన జీవితాన్ని అనుభవిస్తూనే ఈ స్పిరిచువాలిటీలో అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారనేది చాలా అంటే చాలా చక్కగా నాకు తెలిసింది మేడం గారి మాటల్లో. అండ్ సో, వారొక ఉదాహరణ మనకి ఇవాళ. అంతటి విద్యని వారక్కడ బోధిస్తూనే, ఒకవైపు ఈ ఆధ్యాత్మిక విద్యకు, ఈ ప్రయాణానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, సో, వారి జీవితాన్ని ఎంత అందంగా, ఆనందంగా మలుచుకున్నారో. సో, పత్రి గారిలో ఒక్కొక్క కోణాన్ని నేర్చుకుంటూ హ్మ్. సో, దాన్ని వారి లైఫ్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. నేర్చుకున్న విషయాన్ని వారి లైఫ్‌లో వారు ఇంప్లిమెంట్ చేయటం అనేది అది అంత ఈజీగా రాదండి. అంత ఆషామాషీ విషయం అయితే కాదు. ఇంప్లిమెంట్ చేసి దాన్ని వీరు అనుభవించాకే ఆ అనుభవ జ్ఞానాన్ని మనకు తెలియచెప్తూ వస్తున్నారు. అది తెలుస్తోంది వారి మాటల్లో కదూ! యెస్. ఈ ఇవాల్టి సెషన్ ఇదండి. సో, అలాగే 'ద కంప్లీట్ మ్యాన్' ఏంటి? ఒక్కొక్కరి యాంగిల్‌లో ఎలా ఉన్నారు బద్రి గారు మరి. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతూ వస్తున్నారు. సో, కానీ ప్రతి ఒక్కరు వచ్చిన మాస్టర్స్ అంతా కూడా ఒక మాట చెప్తున్నారు. ఏంటో తెలుసా? వినాలి, వినాలి, వినాలి. బాగా వినాలి. ఫస్ట్ సారు అవును. నిజంగానే ఎక్కడికి వచ్చినా కూడా వినమని వింటారు. ఫస్ట్ ఆయన వింటారు. మనం చాలా మంది మాస్టర్స్ అంతా కూడా అదే విషయం చెప్తారు. ఫస్ట్ ఆయన అందరి చేత చెప్పిస్తారు. ప్రతి ఒక్కరిది మళ్ళీ కొత్తగానే వింటుంటారు అని చెప్పేసి. మనం అవును. ఊరికే ఒక 10 మందికెళ్ళి ఈరోజెళ్లి చెప్పేసొస్తేనే, హమ్మయ్య! అయిపోయింది. చాలా అయిపోయింది ఈ రోజుటికి. బోర్ కొట్టింది. మళ్ళీ రేపు చూసుకుందాంలే అని పోస్ట్‌పోన్ చేసే మనస్తత్వాలు మనవి. బట్ ఏ రోజున అవును. అలా చెయ్యరండి. సో, మనకు వచ్చిన వారి జ్ఞానాన్ని అందించిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా కామన్ పాయింట్‌కైతే చెప్తూ వస్తున్నారు. సో, మనం మన జీవితాల్లో కూడా అది నేర్చుకుందాము ఫ్రెండ్స్. వినటం, పాటించటం. యెస్. సూపర్బ్ మేడం. నిజంగా ఎక్సలెంట్‌గా మేడం. పత్రి సార్ వస్తే జీవితం జిలేబీ లెక్కనయింది మేడం. లేతే గజిబిజిగా అయిపోయింది. నిజంగా. 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 మీరన్నట్టుగా ఒక స్వీట్‌ని ప్రతి క్షణం మనం ఆస్వాదిస్తున్నామిప్పుడు. అది ఏదో అవును. కాసేపే అవునండి. ఉంటుందేం కానీ, ఆనందం అనే ఆ తీపి పదార్థాన్ని ప్రతి క్షణం మనం ఇప్పుడు ఆస్వాదిస్తున్నాము. అండ్ అవును ఎంత మేడం. స్వేచ్ఛ. అసలు ధ్యానం లేని జీవితము కొంతమంది తెలియక ఎంత అజ్ఞానంలో ఉన్నారో గానీ, ధ్యానం అనేది ఒక వరం మేడం. మనకు తెలిసింది ఎంతో అసలు మేడం మనకు శ్వాస ఉంటే చాలు మేడం. ఏ ఆస్తి అక్కర్లేదు. ఏ పాస్తి అక్కర్లేదు. దేనిపైన శ్వాస ఉంటే మనకు కొన్ని కోట్లు. హ్మ్. అదే నిజం మేడం. చాలు. ఖచ్చితంగా. మరి ఇన్
చాలా మంది మనం సంపాదనలో ఉంటాం. భౌతికమైన జీవితాన్ని పాటిస్తున్న వాళ్ళు సంపాదనలో అది కావాలి, నెక్స్ట్ ఇది కావాలి, నెక్స్ట్ ఇది కావాలి అనుకోవడం. కానీ అవును. నా ఉద్దేశం ప్రకారం చివరికొచ్చేది మరి ఆధ్యాత్మిక ప్రయాణానికి వారు కూడా. అంతే మనశ్శాంతి మేడం. కావాలని మనశ్శాంతి కావాలని కోరుకుంటూ వచ్చేది మళ్ళీ ఈ జీవిత ప్రయాణానికే. బట్ మనం లక్కీగా ఈ ధ్యానం అంటూ మన దగ్గరికి చేరువయ్యి పత్రి గారి లిఫ్ట్ రూపంలో లిఫ్ట్ మేడం, మనము స్టెప్స్ కాదు లిఫ్ట్. లిఫ్ట్ ఎక్కేసి ఆనందంగా ఉండగలుగుతున్నాం. బ్యాలెన్స్ అవును. చేయగలుగుతున్నాం. ఆ ఈ అవును. లైఫ్‌ని ఎలా చెయ్యాలో నేర్పిచ్చారు బద్రి గారు. అవును. సో, అద్భుతం. యెస్. థాంక్ యూ మేడం. నిజంగా థాంక్ యూ మేడం, సో నాకు మచ్. ముగ్గురు పిల్లలకి నార్మల్ డెలివరీ. యాక్చువల్‌గా ఒక్కొక్క బాబుకి 50,000 అట్లా అవుతుంది కదా మేడం. డెలివరీ అంటేనే 1,00,000 అమ్మో! పెట్టుకోవాలి. 50,000 ముగ్గురు పిల్లలకి మేడం. నార్మల్ డెలివరీనే. వాళ్ళు హాస్పిటల్‌కి గాని రేర్ మేడం, 99% పోరు. 1 కేస్ మనము సార్ చెప్పారు గదా! ఏదన్నా మనకు అత్యవసరం ఉన్నప్పుడు కంపల్సరీ అని. అట్లా 99% పోరు మేడం. మంచిగా నార్మల్ డెలివరీ అయింది. మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఫ్యామిలీ మేడం, ఏ కష్టాలు, హ్యాపీ. నష్టాలు, అవమానం ఎదురైనా మనము సమస్థితిలో ఉంటాం. ఉంటాం. రియాక్ట్ కాము అంత తొందరగా. కరెక్ట్. ఎవరిని ఏదైనా బాధ హ్యాపీగా పెట్టాలన్నా యాక్సెప్ట్ ఆలోచిస్తాం. చేస్తాం. యెస్ ఆ! మేడం. యెస్ మేడం. ఎవరిని బాధ పెట్టాలన్నా ఆలోచిస్తాం మేడం. ఇది ఒకరికి చేస్తా అన్నామంటే అది మనకు అవును. తిరిగొస్తాది. అవును. ఇప్పుడు యెస్. అత్త మీద కోప్పడినాం, అత్తని 4 తిడతాము. ఆ రోజే మనకు ఎఫెక్ట్ పడిపోతాదనేది తెలిసి జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళ దాన్ని జోలికి ఇప్పుడు పోమనమాట. గ్రహించగలుగుతున్నాం. అది. గ్రహించగలుగుతున్నాం మేడం నిజంగా అయితే గనక. అవును. యెస్. అవును. ఈ జ్ఞానం హ్మ్. లేకపోతే 4 ఎప్పుడెప్పుడు ఆమెనందామా? ఆమెలో ఉండేదొకటే, మనలో ఉండేదొకటి. ఆమెకేది చేస్తామో మనకదే వస్తుందనేది తెలుసుకున్నాం ఈ జ్ఞానం. తెలుసుకున్నాం. అవును. లేకపోతే ఆమె వేరు, మనం వేరని కొట్లాటలే గదా మేడం. కామ్ అయిపోతాం అక్కడికి. అది. యాక్సెప్ట్ చేసేసి. కామ్ అయిపోతాం. అవును. యెస్. యాక్సెప్ట్ జేస్తాం. చేస్తాం. యెస్. నిజంగా. ఆ అదొక్కటి జ్ఞానం చాలు అంటూ మేడం. అవును. ఆ! ఆ ఆ జ్ఞానంగా జ్ఞానం లేకపోయింటే అనేదుంటే మనం కూడా ఎంత అజ్ఞానంలో మిట్టాడే వాళ్ళమో నాకు అంటే ఐ మీన్ ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తే అంటే ఇక్కడ అవును. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్‌ని చూషినా ఒక అజ్ఞానం వారిలో మనం గ్రహించగలుగుతున్నాం అబ్జర్వ్ చేసి. అవును. గుర్తించగలుగుతాం. ఎంత ఈ ఇలాంటి అజ్ఞానంలో మనం లేము కదా! ఇలాంటి ఇది కదా నరకం అంటే, ఈ నరకంలో మనం లేము కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు హ్యాపీగా ఒక ఫీల్ అవుతాను నేనైతే. ఐఏఎస్ ఆఫీసర్ అయినా చనిపోతున్నాడంటే మనసు బ్యాలెన్స్ లేకనే గదా మేడం. ఎంత కష్టపడితే ఆ జాబ్ ఎంత విలువైంది ఈ శరీరము అనేది ఖచ్చితంగా. మనకు ఆ గురువు తెలియబట్టి ఈ శరీరం విలువ తెలిసింది. లేకపోతే ఏముందిప్పా అవును. శరీరము, ఏంది ఈ లైఫ్ ఎప్పుడైనా బోరు పోయేదే గీరని. గదా! ఇప్పుడు అలాంటి ఆ! వైరాగ్యపు మాటలు మాట్లాడేటోళ్ళం గానీ, అదే. పత్రి సార్ ఏం జ్ఞానవంతమైన చెప్తా మాటలు అన్నారు, లేవు. ఎంజాయ్‌మెంట్ మన ధ్యానంలో అన్నీ ఉండాలి. హ్మ్. భగవంతుని కలిసే యోగము ఉండాలి. సార్ ఏది హ్మ్. వద్దు అనేది చెప్పలా మేడం. అది నాకు చాలా నచ్చింది. నిజం. పెళ్ళొద్దు, పిల్లలొద్దు, ఉద్యోగం ఏది వద్దు అనలేదు. అన్నీ ఉండాలి. మనం వచ్చిన హ్మ్. పర్పస్ మర్చిపోకూడదు. మర్చిపోవద్దు. యెస్ మేడం. ఆ! యెస్. కాబట్టే సూపర్బ్. ధ్యానం అనేది ఒక వరం మేడం. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో మచ్. ఈరోజైతే థాంక్ చాలా యూ చాలా మేడం. హ్యాపీగా ఉంది. సో, ఒక బ్యాలెన్స్‌డ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా చేయగలం? ఒక ఉద్యోగి దట్టు ఒక లేడీ ఎలా వచ్చి చెప్తున్నారు చూడండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం వారెలా చేస్తున్నారు మరి. సో, అద్భుతమండి. ఒక జెంట్ చేస్తున్నారంటే వారికి ఇంటికొచ్చాకైనా కొంత వారికి ఒక ఉంటుందేమో. అంటే గ్యాప్ అవును. ఉంటుంది. వారికొక ఫ్రీడమ్ అనేది ఒకటుంటుంది. పనుల వల్ల అట్లా లేకుండా. కానీ ఒక లేడీకి ఎంత పనులుంటాయి. పిల్లల్ని చూసుకుంటూ అవును. సో, వారి ఉద్యోగ ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ సో, అలాగే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేస్తూ సో, మరి మనకిలాంటి ఎన్నో క్లాసెస్ వారు చెప్తూ సో, అందులో పాల్గొంటూ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మేడం గారన్నట్టుగా సో, పత్రి గారు గూడా అదే చెప్పారు. వదులుకోవద్దండి. అవసరం లేదు. ఈ సంసార జీవితాన్ని దీన్ని వదులుకొని మనం సన్యాసి అంటే అది కాదు సన్యాసత్వం అని అది జెప్పేసి. తప్పు సో, మేడం. అందుకనే గాదు. సారు చూపిచ్చి సంసారంలోనే నిర్వాణం అని చెప్పి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సూపర్బ్. థాంక్ యూ సో మచ్ మేడం. సూపర్బ్. ఎక్సలెంట్. థాంక్ థాంక్ యూ యూ. మ్యామ్. యాహ్! ఫ్రెండ్స్. థాంక్స్.